మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశానికి అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని డీఆర్ఓ కె మోహన్ కుమార్ తెలిపారు. అబుల్ కలాం ఆజాద్ 138వ జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్తూరు ఆదేశాల మేరకు మైనార్టీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సచివాలయంలో సమావేశ మందిరంలో భారతరత్న జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ కె మోహన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ భారత జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1888 నవంబర్ 11న మక్కాలో జన్మించారని, ఆయన చిన్నప్పుడే అరబిక్, పర్షియన్, టర్కిష్, ఉర్దూ భాషల్లో ఆజాద్ మంచి పాండిత్యం సంపాదించారన్నారు. ఆయన తన 12వ ఏట నైరంగ్-ఏ-ఆలం పత్రికను వెలువరించారన్నారు. ఆయన 13వ ఏట అద్భుత సాహిత్య విమర్శను సృజించి విద్యాకని, సలక్షణ శోభితుడు, మహాకవి, సాటిలేని విద్వాంసుడుగా ప్రశంసలు అందుకున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ నాయకులు ఎస్ రహమాన్ భాయ్, బీసీ కమిటీ మెంబర్ జాకీర్, మయాన్, మైనార్టీ సంక్షేమ శాఖ సిబ్బంది, మైనార్టీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బాబా తిరగాలి ఇటు. మన భారతదేశ గడ్డలో ఆయన మరణించడం అనేది నిజంగా ఆయన మన దేశానికి చేసినటువంటి సేవగా మనం గుర్తించుకోవాలి. ఈ జాతికి, భారత జాతికి హిందూ ముస్లింల యొక్క ఐక్యత కోసం ఆ రోజున గాంధీజీ మహాత్ముతో కలిసి ఉడిముడిలో ఎడముఖంగా నడుచుకుంటూ గాంధీజీ నడిపినటువంటి అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి మహావిద్య ఈ డిజర్వ్ ఫర్ భారతరత్న. అందుకే ఆయనకి ఆ రోజుల్లోనే భారతరత్న ఎప్పుడో చనిపోయిన తర్వాత 20 ఏళ్ళతో 30 ఏళ్ళు కదా అప్పుడే చేశారు భారతరత్న. ఇంతకీ ముందే చాలా మంది భక్తులు పెద్దవాళ్ళతో చాలా విషయాలు మాట్లాడారు. ఈ రోజున మనం ఒక స్వేచ్ఛగా విద్యను చదువుకోగలుగుతున్నామంటే ఆ మహానుభావుడు చేసినటువంటి బీజాలు, ఆ మహానుభావుడు నాటినటువంటి ఆ విత్తులు ఇవాళ మనందరం అనుభవిస్తున్నాం. ఒక యూజీసీ చెప్పారు, చాలా చక్కగా మాట చెప్పారు. యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఒక ఐఐటి, ఆయన బహుభాషా పండితుడు. ఆయనకి అరబీ, ఉర్దూ, పర్షియన్, టర్కీ, మనకు ఒక భాష రావడానికే గల కుసుమం. మనకి ఒక భాషే మనకు పూర్తిగా స్వచ్ఛంగా స్వేచ్ఛగా మాట్లాడలేము. అలాంటి 7 భాషలో ఆంగ్లంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఈ రోజున నవంబర్ 11న మనం తప్పనిసరిగా జరుపుకునేటువంటి పండగ కార్యక్రమం ఇది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినాన్ని మైనారిటీస్ వెల్ఫేర్ డేగాను 11th నవంబర్ని, అలాగే దీనికి రెండవది జాతీయ దినంగా కూడా, ఎడ్యుకేషన్ డేగా కూడా చెప్పకూడదు, జాతీయ విద్యా దినం. ఈ రెండింటికి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి బాగా అవగాహన కావాలి. ఎందుకంటే దాదాపుగా ఆయన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామంటే ఒక 125 సంవత్సరాల చరిత్ర, ఒక 100 సంవత్సరాలు పై చిలుకున్నటువంటి చరిత్ర ఆయన. ఆ రోజుల్లో ఉన్నటువంటి సామాజికమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ పరిస్థితుల్లో ఆయన ఎలా మనుగడ సాధించాడనేది పిల్లలకి స్ఫూర్తివంతంగా ఉండాల్సిన అవసరం. ముఖ్యంగా నేను మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క పాఠ్యాంశం మాకు 5వ తరగతిలోనే నేను చదువుకున్నా, నాకు బాగా గుర్తు. 5th క్లాస్లోనే మాకు పాఠ్యాంశంగా ఉండేది. మౌలానా అనగా పండితుడు అని ఆ రోజున నేను చిన్నప్పుడు చదువుకుంటున్నాను. ఇప్పటికీ కూడా ముస్లిం సాంప్రదాయంలో మౌలానా అనేది పిలుస్తూ ఉంటాను ఎక్కువ. నేను ఆ పదం మొదట నాకు తెలిసింది ఆ పాఠ్యాంశంలో వారి గురించి తెలుసుకున్న తర్వాత. మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆయన పేరులోనే ఒక వైబ్రేషన్, ఒక జాతికి సంబంధించినటువంటి మనుగడ